హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్కి సంబంధించి సోషల్లో 14th లెసన్ మొఘల్ సామ్రాజ్యం గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి 13th లెసన్స్ అలాగే బిట్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అవి మీకు కావాలంటే ప్లేలిస్ట్లో ఉంటాయి, 7th క్లాస్ సోషల్ కంటెంట్ అని. సో మీరు వెళ్ళి దాన్ని చూడొచ్చు. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మనకి డిఎస్సికి సంబంధించి కంటెంట్ అలాగే మెథడ్స్ కానీ సైకాలజీ కానీ అన్నిటికీ సంబంధించి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉండడం జరుగుతుంది. సో మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి వాటిని చూస్తూ ఉండండి. సో మనం లేట్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ లెసన్లో మనం విజయనగర రాజుల గురించి వాళ్ళ పరిపాలనా విధానాలు అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ లెసన్లో ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం భారతదేశాన్ని పరిపాలించిన చాలామంది రాజుల్లో మొఘలులు అనేవారు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. చాలా కాలం పాటు విభిన్న పద్ధతుల్లో వీళ్ళు భారతదేశాన్ని అంతటిని కూడా పాలించడం జరిగింది. సో వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుందాం. అంటే ఎంతమంది పాలించినా కూడా భారతదేశం అనేది విభిన్న సాంప్రదాయాలు అలాగే విభిన్న సంస్కృతులు వేరువేరు ప్రజలు వీళ్ళందరితో కలగలిపి ఉన్న ఒక దేశం. సో అలాంటి దేశాన్ని పాలించడం ఎవరికైనా కష్టమే. కానీ ఆ యొక్క దేశాన్ని అంతటిని కూడా ఏకం చేసి మొఘలులు అనేవారు చాలా తక్కువ కాలంలో అందరి దగ్గర మెప్పులు పొంది చాలా ఈజీగా భారతదేశాన్ని అంతటిని పరిపాలించడం చేశారు అన్నమాట. సో ఫస్ట్ బిట్ చూస్తే క్రీస్తు శకం 1529-1700 మధ్యలో ఢిల్లీ మొదలుకొని భారత సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన వారు ఎవరు అంటే మొఘలులు. అంటే మనకి 1529 నుండి 1700 మధ్య కాలంలో మొత్తం ఢిల్లీ నుంచి మొదలుకొని మొత్తం భారతదేశాన్ని అంతటిని కూడా ఈ మొఘలులు పాలించారన్నమాట. మొఘలులు తర్వాత వచ్చిన రాజుల పరిపాలనా పద్ధతులను ప్రభావితం చేసినవి ఏంటి అంటే మొఘలుల తర్వాత వచ్చిన రాజులు కూడా వీరి యొక్క కొన్ని పద్ధతుల్ని పాటిస్తూ ఉండేవారు అన్నమాట. సో అవి ఏంటంటే వాళ్ళ యొక్క పాలనా ఏర్పాట్లు, పాలనా విధానం, వాస్తు కళలు ఇవన్నీ కూడా వీళ్ళ తర్వాత వచ్చిన రాజులు కూడా వాటిని ఫాలో అవుతూ ఉండేవారు అన్నమాట. భారత ప్రధాని మంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఎర్రకోట పూర్వం ఎవరి నివాసం అంటే ఈ యొక్క మొఘల్ చక్రవర్తులే. మనకి వీళ్ళు ఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించారు. సో ఆ ఢిల్లీలో చాలా వరకు మొఘలులు కట్టించిన కట్టడాలు కానీ ఇప్పటికీ కూడా చాలా చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో అవన్నీ కూడా వీరి యొక్క పాలనకి వీరి యొక్క అంటే డిఫరెంట్గా ఉండేదానికి మనం ఒక ఎగ్జాంపుల్ కింద అయితే చెప్పుకోవచ్చు. మొఘలులు ఏ దేశాలకు చెందినవారు అంటే మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా. సో మనకి తెలిసిన దాని ప్రకారం ఇక్కడ మధ్య ఆసియా నుంచి ఉజ్బెకిస్తాన్, మంగోలియా దగ్గర నుంచి మొఘలులు అనేవారు వచ్చారని ఇక్కడ చెప్తున్నారు. అలాగే మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే బాబర్. ఇతను 1526 నుంచి 1530 వరకు రాజ్యాన్ని పాలించారు. సో బాబర్ అనేవాళ్ళు మొట్టమొదటి రాజు అనమాట, మొఘల్ చక్రవర్తి. ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు కూడా బాబరే. ఇతర రాజ్యాల దండయాత్రల వల్ల పూర్వీకుల నుంచి సంక్రమించిన సింహాసనాన్ని వదిలిపెట్టింది ఎవరు అంటే బాబర్. క్రీస్తు శకం 1504లో కాబూల్ను వశపరుచుకున్న వారు ఎవరు అంటే మనకి బాబరే. ఎప్పుడైతే సింహాసనం అనేది పోయిందో దాని తర్వాత చాలా కాలం సంచారం చేసి దాని తర్వాత కాబూల్ని వశపరుచుకున్నాడు. తిరిగి మళ్ళీ 1526లో ఢిల్లీ సుల్తాన్ అయిన ఎవరిని ఓడించి ఢిల్లీ ఆగ్రాని ఆక్రమించుకున్నాడు అంటే ఇబ్రహీం లోడిని. బాబర్ 1526లో మళ్ళీ ఇబ్రహీం లోడిని ఓడించి ఈ ఢిల్లీ ఆగ్రా రెండింటిని కలిపి ఆక్రమించుకున్నాడు. అలాగే మొఘలు రాజ్యస్థాపన చేసింది ఎవరు అన్నా మనకి బాబరే. భారత యుద్ధ తంత్రంలో తుపాకులను మర ఫిరంగులను ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే బాబర్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అలాగే బాబర్ తర్వాత హుమయూన్ పాలనా కాలం ఎంత అంటే క్రీస్తు శకం 1530 నుండి 1556. హుమయూన్ను ఎవరు ఓడించి ఇరాన్కు తరిమేశారు అంటే షేర్ ఖాన్ ఈ యొక్క హుమయూన్ని ఓడించి ఇరాన్కి తరిమేశాడు అనమాట. సో ఇరాన్లో హుమయూన్ ఎవరి సహాయం పొందాడు అంటే సఫావిద్ షా అనే అతని యొక్క సహాయం పొందారు.
హుమయూన్ తిరిగి ఢిల్లీ ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నాడు అంటే తర్వాత క్రీస్తు శకం 1555లో ఇతను మళ్ళీ ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. అక్బర్, ఇతని తర్వాత అక్బర్. అయితే హుమయూన్ అనే అతను ఒక ప్రమాదంలో అయితే మరణించడం జరిగింది. అతను ఢిల్లీని ఎప్పుడైతే ఆక్రమించుకున్నాడో దాని తర్వాత ఎంతో కాలం పరిపాలించలేదు. దాని తర్వాత ఒక ప్రమాదంలో అతను చనిపోవడం కూడా జరిగింది. అక్బర్ తర్వాత అక్బర్ పాలనా కాలం ఎంత అంటే క్రీస్తు శకం 1556 నుండి 1605. సో మనకి బాబర్ అలాగే అక్బర్ ఇద్దరు కూడా ముఖ్యమైన రాజుల కింద చెప్పొచ్చు. సో బాబర్ కంటే కూడా అక్బర్ మనకి మొఘలుల్లో చాలా ముఖ్యమైన రాజు కింద చెప్తూ ఉంటారు. అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయస్సు ఎంత అంటే 15 సంవత్సరాలు. అక్బర్ ఏ ప్రాంతాలను కొద్ది కాలంలోనే ఆక్రమించుకోగలిగాడు అంటే బెంగాల్, మధ్య భారతదేశాన్ని అలాగే రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలని చాలా తక్కువ సమయంలో ఆక్రమించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, దక్కన్ పీఠభూమిలోని పలు ప్రాంతాలు ఆక్రమించుకున్న వారు ఎవరు అంటే అది కూడా అక్బరే. తర్వాత జహంగీర్ పాలనా కాలం ఎంత అంటే క్రీస్తు శకం 1605 నుండి 1627. అక్బర్ ప్రారంభించిన దండయాత్రలు కొనసాగించిన వారు ఎవరు అంటే ఈ జహంగీర్. తర్వాత మనకి షాజహాన్ పాలనా కాలం ఏది అంటే క్రీస్తు శకం 1627 నుండి 1658. సో మనకి ఆగ్రాలో తాజ్మహల్ కూడా ఈ షాజహానే కట్టించారు. దక్కన్ ప్రాంతంలో మొఘలుల రాజ్య విస్తరణ కొనసాగించిన వారు ఎవరు అంటే షాజహాన్. అదే అక్బర్ చేసిన దండయాత్రల్ని కొనసాగించిన వారు ఎవరు అంటే జహంగీర్. అలా కాకుండా దక్కన్ ప్రాంతంలో అంటే ఏదైతే దక్షిణ భారతదేశం ఉందో సో అక్కడ మొఘలుల రాజ్య విస్తరణ చేపట్టింది ఎవరు అంటే ఈ షాజహాన్ మొఘల్ సామ్రాజ్యంలో ఎవరి తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు అంటే స్థానికంగా ఎవరైతే ప్రభువులు పాలకులు ఉంటారో వాళ్ళ యొక్క తిరుగుబాట్లను ఎక్కువగా ఎదుర్కొన్నాడు షాజహాన్. ఏ కాలంలో సింహాసనం కోసం షాజహాన్ కుమారుల మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగాయి అంటే క్రీస్తు శకం 1657, 1658లో సింహాసనం కోసం చాలామంది కొట్టుకున్నారు. తన 3 సోదరుల్ని ఓడించి చంపేసిన వారు ఎవరు అంటే ఔరంగజేబ్. సో ఈ షాజహాన్ కుమారులందరిలో కూడా సింహాసనం కోసం గొడవ జరిగింది. సో గొడవ జరిగిన సందర్భంలో మిగతా వాళ్ళని చంపేసి ఈ ఔరంగజేబ్ అనే అతను సింహాసనాన్ని అధిష్ఠించాడు. షాజహాన్ని బందీ చేయడంతో శేష జీవితం ఏ జైల్లో గడపవలసి వచ్చింది అంటే ఆగ్రా. సో ఇక్కడ అప్పట్లో రాజులు కానీ ఎవరైనా కూడా సింహాసనం పైన వాళ్ళకి అధికారం కోసం ఏమైనా చేస్తూ ఉండేవారు. చాలా వరకు కొంతమంది మంత్రులు లేకపోతే వాళ్ళకి సంబంధించి బంధువులు వాళ్ళని చంపుతూ రాజులు అయితే ఉండేవారు. ఇక్కడ సొంత తండ్రిని లేదా అన్నదమ్ముల్ని చంపేసి రాజుల కింద సింహాసనం కోసం వీళ్ళు పోరాడారు. షాజహాన్ని ఏ జైల్లో బంధించారు అంటే ఔరంగజేబు ఆగ్రా జైల్లో బంధించారు. ఔరంగజేబ్ పాలనా కాలం ఏది అంటే క్రీస్తు శకం 1658, 1707. ఔరంగజేబ్ ఏ ప్రాంతంపై గెలుపు సాధించాడు అంటే అస్సాం ప్రాంతంపై. అయితే ఇతను ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ మొదలగు సామ్రాజ్యంలో అనేక తిరుగుబాట్లు ఎదుర్కొన్న వారు ఎవరు అన్నా కూడా మనకి ఈ ఔరంగజేబే. ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు ఎవరు అంటే గుర్తేజ్ బహదూర్, గోవింద్ సింగ్, శివాజీ, అక్బర్ వీళ్ళందరూ కూడా తిరుగుబాట్లు అనేవి చేయడం జరిగింది. స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే శివాజీ. ఔరంగజేబ్ బీజాపూర్ను ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నాడు అంటే క్రీస్తు శకం 1685. ఔరంగజేబు గోల్కొండను ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నాడు అంటే క్రీస్తు శకం 1687. మొఘల్ సింహాసనం కోసం ఎవరి కుమారుల మధ్య సంఘర్షణలు ప్రారంభమయ్యాయి అంటే ఔరంగజేబు. ఇతను ఎలా అయితే అతని యొక్క అన్నదమ్ముల్ని చంపి రాజయ్యారో సో వాళ్ళ యొక్క కుమారులు కూడా అలాగే ఆ సింహాసనం కోసం కొట్టుకుండేవారు. మొఘలులు ఎవరిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు అంటే స్థానికంగా ఉండే రాజులు, పాలకులు. సో ఇక్కడ మొఘలులు మంచిగా అంటే తెలివిగా
కొంత మంచిగా ఉండడం ద్వారా అందరి యొక్క రాజుల యొక్క ఇది కానీ అభిమానం కానీ లేకపోతే ప్రజల యొక్క అభిమానం కానీ ఎక్కువగా పొందుతూ ఉండేవారు. సో స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా వీరి ఆధీనంలోకి తీసుకొని వచ్చి వాళ్ళని వారున్న స్థానాల నుంచి తీసేయకుండా వాళ్ళ యొక్క స్థానాలు అలానే ఉంచి వాళ్ళకే అధికారాలు అనేవి అప్పచెప్పేవారు అన్నమాట. సో రాజుకి అభీష్టంగా వీళ్ళు రాజు చెప్పినట్టుగా వాళ్ళు పరిపాలన అనేది చేసుకుంటూ ఉండేవారు. మిగతా రాజులు అనుకోండి, వాళ్ళకి నచ్చితే వాళ్ళని ఉంచేవారు, లేదంటే వాళ్ళ ప్లేస్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటూ ఉండేవారు. ఏవైతే అక్కడ ఉద్యోగాలు కానీ ఏవైనా కానీ పరిపాలనలో కానీ ఇలాంటి. సో వీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని అక్కడే ఉంచుతూ వీళ్ళు చెప్పినట్టుగా పరిపాలన అనేది చేయించడం ద్వారా అక్కడ ఉండే ప్రజలకు కానీ అక్కడ ఉండే చుట్టూ స్థానికంగా ఉండే రాజులకు కానీ వీళ్ళంటే ఎక్కువగా ఇష్టం అనేది ఉంటూ ఉండేది. మొఘలులు స్థానిక రాజులు పాలకులకు ఏ బాధ్యత అప్పచెప్పారు అంటే రెవెన్యూ శిస్తు వసూలు చేసే వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఉంటారో అక్కడ రెవెన్యూ శిస్తు వసూలు చేసి అది రాజుకి సమర్పించే విధంగా వీళ్ళు ఆ బాధ్యతలు అనేవి అప్పచెప్పేవారు. మొఘలులు బలపడిన తర్వాత ఎవరు స్వచ్ఛందంగా వీరితో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు అంటే రాజపుత్రులు అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ స్థానిక రాజులు వీళ్ళకి రెవెన్యూ శిస్తు వసూలు చేసే అవకాశం అనేది కల్పించారో దాని తర్వాత రాజ్యాల మధ్య యుద్ధాలు అనేవి అంతగా జరుగుతూ ఉండేవి కాదు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళ మీదకి తిరుగుబాటు చేయడం ఇలాంటివి ఏమీ కాకుండా వాళ్ళకి రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం ఇవ్వడం వల్ల ఎలాంటి గొడవలు అనేవి జరుగుతూ ఉండేవి కాదు. అలాగే ఒకవేళ అలాంటి ఏమైనా తిరుగుబాట్లు జరిగినట్టయితే రాజు అంటే చక్రవర్తి ఎప్పుడూ కూడా వాటిని ఎదుర్కోవడానికి సొంతంగా సైన్యంతో సిద్ధంగా ఉండేవాడు అన్నమాట. సో ఎవరైనా అలా ఇతను చెప్పిన మాట అంటే చక్రవర్తి చెప్పిన మాట వినకుండా తిరుగుబాటు కనుక చేస్తే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ ఉండేవారు. సో వీళ్ళు బలపడిన తర్వాత రాజపుత్రులు అనేవాళ్ళు ఈ మొఘలులతో సత్సంబంధాలు అనేవి ఏర్పాటు చేసుకునేవారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క పాలనకి ఎలాంటి అడ్డు కానీ అలాంటిది ఏమీ ఉండకుండా. సో తర్వాత రాజపుత్రులు తమ కుమార్తెలకు మొఘలులతో వివాహాలు జరిపి వేటిని పొందేవారు అంటే ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు. కొంతమంది రాజపుత్రులు ఏం చేసేవారు అంటే వాళ్ళతో మంచిగా సంబంధాలని ఉండాలి అని సో వారి యొక్క కూతురులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చక్రవర్తులకి ఇచ్చి వివాహం చేస్తూ ఉండేవారు. దానివల్ల ఏంటంటే ఏవైతే ఉన్నత పదవులు అనేవి ఉంటాయో అవి ఈ యొక్క రాజపుత్రులకి ఇవ్వడం జరుగుతూ ఉండేది. ఏ ప్రాంతానికి చెందిన రాజపుత్రులు మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు అంటే సిసోడియా, చిత్తోడ్. ఎందువల్ల అంటే ఇప్పుడు ఊర్లో ఒక 10 మంది ఉన్నారంటే 10 మంది యొక్క అభిప్రాయం ఒకేలా ఉంటుందని అనుకోకూడదు. సో ఒక 8 మంది ఒకలా ఉంటే ఇద్దరు కనీసం వేరేగా ఉంటారు. సో ఇక్కడ కూడా అలాగే రాజపుత్రులు అందరూ కూడా మొఘలుల వైపు మంచిగా ఉన్న వీళ్ళని మాత్రం కొంచెం వీళ్ళ అధికారాన్ని అంతగా ఈ సిసోడియా, చిత్తోడ్కి సంబంధించిన రాజపుత్రులు మాత్రం అంతగా గుర్తించలేదంట. నెక్స్ట్ చూస్తే యుద్ధంలో ఓడిన రాజులను కూడా గౌరవించి వారి భూభాగాన్ని వారికి అప్పచెప్పిన వారు ఎవరు అంటే మొఘలులు. సో వన్ ఆఫ్ ది అంటే మంచి రీజన్ ఏంటంటే ఇదే. ఎందువల్ల అంటే ఎప్పుడైతే రాజులు తిరగబడి యుద్ధాలు చేసి అంటే ఎందుకు యుద్ధాలు చేస్తారు? సంపద కోసం. కొంతమంది వాళ్ళ యొక్క ధైర్యం అంటే వాళ్ళ యొక్క శక్తిని చూపించుకోవడం కోసం యుద్ధాలు చేస్తారు, అంటే వాళ్ళే శక్తివంతులని. ఇంకొకరు సంపద కోసం యుద్ధాలు చేస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే యుద్ధాలు చేసిన వాళ్ళు గెలిచారు అన్న ఒక పేరుకే యుద్ధాలు చేసేవారు. అక్కడ గెలిచిన భూభాగం కానీ అక్కడ ఆ ప్రాంతం కానీ మళ్ళీ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకే వదిలేస్తూ ఉండేవారు అన్నమాట. సో దానివల్ల మొఘలులు ఒక మంచి పేరు అనేది సంపాదించుకుంటూ ఉండేవారు. మొఘలుల రాజ్య పాలనలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే శత్రువులను ఓడించడమే కానీ అవమానించడం అయితే కాదు. స్థానిక రాజుల స్నేహానికి గుర్తుగా మొఘలులు ఎవరిని వివాహం ఆడేవారు అంటే స్థానిక రాకుమార్తెల్ని. సో ఈ విధంగా వివాహం ఆడిన వాళ్ళు ఎవరు అంటే జహంగీర్ తల్లి ఆమె ఎక్కడ అంటే అంబర్ రాకుమార్తె అనమాట, ప్రెజెంట్ జైపూర్. షాజహాన్ తల్లి ఏ యువరాణి అంటే జోధ్పూర్కి సంబంధించిన యువరాణి. సో వీళ్ళిద్దరిని కూడా అలాగే వివాహం జరిపించారు. మొఘల్ సామ్రాజ్యంలో వివిధ ఉద్యోగాల్లో నియమించబడిన వారు ఎవరు అంటే తురష్కులు, ఇరానియన్లు,
భారత ముస్లింలు, ఆఫ్ఘనిస్తాన్లు, రాజపుత్రులు, మరాఠాలు, ఇతరములు. అయితే ఇంతమందిని ఎందుకు అంటే ఎప్పుడైతే సామ్రాజ్యం అనేది విస్తరించబడుతుందో సో అక్కడ పనిచేయాల్సిన వాళ్ళు, పరిపాలనకి చేయాల్సిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు. సో వాళ్ళందరి కోసం కూడా వీళ్ళని అక్కడ పనిచేయడానికి ఉద్యోగులుగా నియమించుకుంటూ ఉండేవారు అన్నమాట. మున్సబ్దారులు ఎవరి ప్రత్యక్ష ఆధీనంలో ఉండేవారు అంటే చక్రవర్తి. సో వీళ్ళందరికీ కూడా మున్సబ్దారులు అనే ఒక సైనిక హోదా, ఒక పేరుతో మున్సబ్దారులు అనే ఒక పేరుతో సైనిక హోదా కల్పించేవారు. మనం విజయనగర రాజుల్లో అమర నాయకులు ఎలా ఉండేవారు, నాయంకర్లు ఎలా ఉండేవారు అంటే వారికి ఒక సైనిక శక్తి అనేది ఉండేది, అలాగే పన్నులు వసూలు చేయడం ఇలాంటివన్నీ ఉండేవి కదా. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఈ మొఘలుల్లో ఎవరు అంటే మున్సబ్దారులు. అయితే ఈ మున్సబ్దారులు అనేవాళ్ళు ఏ ఏ బాధ్యతలు అనేవి చేసేవారు అంటే నిర్వర్తించేవారు అంటే చక్రవర్తి భవంతిని కాపాడడం, ఓ ప్రాంతాన్ని పరిపాలించడం, కొత్త రాజ్యాలపై దండయాత్ర, తిరుగుబాట్లు అణచివేయడం, ఈ విధమైన సైనిక పరమైన అంశాలన్నీ కూడా, బాధ్యతలన్నీ కూడా వీళ్ళు నిర్వర్తిస్తూ ఉండేవారు. అయితే వీళ్ళు మున్సబ్దారులు అనేవాళ్ళు ఎక్కడా కూడా సొంత నిర్ణయాలు అనేవి తీసుకోవడానికి లేదు. వాళ్ళు కేవలం చక్రవర్తి చెప్పినట్లుగా మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. మొఘలులు ఎన్ని సంవత్సరాలకు మున్సబ్దారులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేసేవారు అంటే 2 లేదా 3 సంవత్సరాలు. అయితే ఎందుకు ఈ 2 నుంచి 3 సంవత్సరాలు అయ్యేసరికి బదిలీ చేసేవారు అంటే మనం విజయనగర రాజుల్లో చెప్పుకున్నాం. సో ఆఖరికి కొంతమంది స్థానికంగా ఉండే ఈ అమర నాయకులుగా నియమించిన వాళ్ళు కానీ లేదంటే స్థానికంగా ఉండే రాజులు కానీ వీళ్ళపైన తిరుగుబాటు అనేది చేయడం స్టార్ట్ చేశారు. సో అలా జరగకుండా ఉండడానికి అంటే ఏ ప్రాంతం పైన కూడా వాళ్ళకి ఒక అధికారం, స్థిరత్వం అనేది ఏర్పడకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అలా మారుస్తూ ఉండడం వల్ల వీళ్ళకి ఉపయోగం ఉంటుందని చెప్పి ఆ విధంగా బదిలీ చేస్తూ ఉండేవారు అన్నమాట. సో ఎక్కడ కూడా వాళ్ళు బలపడడానికి అవకాశం ఉండకపోవడం వల్ల మొఘలులు ఎందుకోసం మున్సబ్దారులను బదిలీ చేసేవారు అంటే చక్రవర్తిని ధిక్కరించకుండా ఉండుటకు. ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా కేవలం చక్రవర్తి అభీష్టం మేరకే నడుచుకోవాలి అంటే మున్సబ్దారులు. సో వాళ్ళు ఎలాంటి పాలనలో కానీ లేకపోతే ఎలాంటి న్యాయపరమైన నిర్ణయాలు అనేవి తీసుకోవడానికి లేదు. అదే అమర నాయకుల్లో కనుక మనం చూస్తే వాళ్ళు ఒక ప్రాంతంపై శిస్తు వసూలు చేసేవారు, అలాగే పరిపాలన చేసేవారు, ఎలాంటి న్యాయపరమైన సమస్యలైనా కూడా వాళ్ళు తీరుస్తూ ఉండేవారు. సో అది మున్సబ్దారులకి అమర నాయకులకి తేడా. ఇక్కడ మనం చూస్తే కాకతీయులు అలాగే విజయనగర రాజులు మున్సబ్దారులు మొఘలుల్లోని, చోళుల్లోని వీటన్నింటిలో కూడా చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వీటిని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే 1-2 సార్లు ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత ఎవరి పదవి వంశపారంపర్యంగా ఉండేది కాదు అంటే మున్సబ్దారుల యొక్క పదవి వంశపారంపర్యంగా ఉండేది కాదు. ఎవరైతే రాజు లేదా చక్రవర్తి ఉంటారో అతనికి నమ్మకం, విశ్వాసం ఉన్నంత వరకు వాళ్ళు పదవిలో ఉండేవారు. మున్సబ్దార్ మరణాంతరం అతని ఆస్తిని ఎవరు జప్తు చేసుకునేవారు అంటే చక్రవర్తి జప్తు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఈ మున్సబ్దారులకి కొన్ని గుర్రాలు ఉండేవన్నమాట. కొన్ని గుర్రపు రౌతులను, అశ్విక దళాన్ని పెంచి పోషించే బాధ్యతలు వీళ్ళపైన ఉండేవి. సో వాటికి అనుగుణంగా గుర్రాలని పోషించడానికి లేదంటే వీళ్ళు ఒక నిర్ణీతమైన పని చేస్తున్నందుకు గాను వీళ్ళకి జీతాలు అనేవి ఈ చక్రవర్తి ఇస్తూ ఉండేవారు. మొఘలుల కాలంలో శిస్తు వసూలు చేసే ప్రాంతాన్ని ఏమన్నారు అంటే జాగీర్లు. అక్కడ మనకి అమరం అనేది ఒక ప్రాంతం పేరు ఎలాగో ఇక్కడ జాగీర్లు అనేది ఆ యొక్క ప్రాంతం పేరు అన్నమాట. జాగీర్ల నుండి శిస్తు వసూలు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే మున్సబ్దారులకి. సో వీళ్ళు మున్సబ్దారులు అనేవాళ్ళు అక్కడ శిస్తు అనేది వసూలు చేసి చక్రవర్తికి ఇస్తూ ఉండేవారు. కొన్ని వీళ్ళ పని కేవలం అక్కడ శిస్తు వసూలు చేసి చక్రవర్తికి పంపించడం మాత్రమే. కొన్నిసార్లు వీళ్ళ కింద ఉన్న సేవకులే ఆ శిస్తు అనేది వసూలు చేస్తూ ఉండేవారు అన్నమాట. సో అలాగే అక్కడ పరిపాలన అంతా కూడా ఎవరు చూసుకుంటూ ఉండేవారు అంటే ఎవరైతే ఇక్కడ చూసారా జాగీర్ పరిపాలన ఎవరి ద్వారా జరిగేది అంటే చక్రవర్తి నియమించబడిన అధికారుల ద్వారా జరిగేది. అంతేకాని
ఇక్కడ మున్సబ్దార్లకి ఎలాంటి పరిపాలనకి సంబంధించి అవకాశం అనేది ఉండదు కాదు. తర్వాత పరిపాలనా కాలంలో మున్సబ్దారుల సంఖ్య ఎక్కువగా పెంచిన వారు ఎవరు అంటే ఔరంగజేబు. అయితే అక్బర్ కాలంలో అక్బర్ రాజుగా ఉన్నంత వరకు కూడా వీళ్ళకి జాగీర్లు అంటే అక్కడ ఉండే ప్రాంతాలు, అక్కడ నియమించబడిన మున్సబ్దారులు రెండు కూడా సరిగ్గా ఉండి వాళ్ళకి జీతాలు అనేవి కరెక్ట్గా ఇస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఔరంగజేబు మనకి రాజు అయ్యారో ఈ ఔరంగజేబు రాజు అయిన తర్వాత మున్సబ్దారుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా పెంచేశాడు. సో అక్కడ మున్సబ్దారుల సంఖ్య ఎక్కువైపోయి అక్కడ వసూలు చేయడానికి ప్రాంతాలు అనేవి తక్కువ అయిపోతూ ఉండేవన్నమాట. సో ఈ విధంగా ఏమైందంటే ఒక మున్సిబ్దారికి ఒక ప్రాంతం అంటే ఒక జాగీర్ అనేది రావడానికి చాలా ఎక్కువ టైం పడుతూ ఉండేది. సో వాళ్ళు ఏం చేసేవారు అంటే ఆ వచ్చినప్పుడే ఎక్కువ శిస్తులు అనేవి వసూలు చేసేస్తూ ఉండేవారు అన్నమాట. సో పరిపాలనా కాలంలో మున్సిబ్దారుల సంఖ్య ఎక్కువగా పెంచిన వారు ఎవరు అంటే ఔరంగజేబు. ఎప్పుడైతే ఇంకా ఈ విధంగా శిస్తు అనేది ఎక్కువగా వసూలు చేస్తూ ఉన్నారో ఆ యొక్క అక్రమ వసూలుని ఈ ఔరంగజేబు అడ్డుకోలేకపోయాడు. దాని తర్వాత మొఘల్ పాలకుల ప్రధాన ఆదాయ వనరు ఏది అంటే వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను. అక్బర్ ఆర్థిక మంత్రి ఎవరు అంటే తోడర్ మల్లు అనే అతను. ప్రతి ప్రాంతాన్ని రెవెన్యూ బ్లాకులుగా నిర్ణయించి ప్రతి బ్లాక్కు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు అన్న తోడర్ మల్లు. ఎందువల్ల అంటే ఇప్పుడు పండిన పంటకి అది ఎంత రేట్ వస్తుంది, అది ఏ పంట అని అన్నీ నిర్ణయించి దానికి సపోజ్ ఇప్పుడు వరి పంట పండితే దానికి ఇంత పన్ను కట్టాలి, అలాగే గోధుమలు పండితే దానికి ఇంత పన్ను అని ఒక పట్టిక అనేది ఈ తోడర్ ముల్లు అనే అతను తయారు చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటంటే ఎలాంటి అక్రమాలకి పోకుండా రెవెన్యూ శిస్తు అనేది కరెక్ట్గా వసూలు అవుతూ ఉండేది. మల్లు ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానాన్ని ఏమంటారు అంటే జబ్త్ అని అంటారు. జబ్త్ పద్ధతి ఏ ప్రాంతాల్లో సాధ్యపడలేదు అంటే గుజరాత్, బెంగాల్ ప్రాంతాల్లో అయితే ఇది సాధ్యపడలేదు. పండిన పంటపై ధరల సర్వే చేసి దాని ఆధారంగా పన్ను నిర్వహించిన వారు ఎవరంటే ఈ తోడర్ మల్లు. మొఘలుల కాలంలో ఒక ప్రాంతంలో స్థానికంగా ఉన్న పెద్దలు, పలుకుబడి కలిగిన ముఖ్యులు పన్నులు వసూలు చేసి చెల్లించడానికి మధ్యవర్తులుగా వ్యవహరించే వారిని ఏమంటారు అంటే ఈ జమీందారులు అంటారు. అయితే ఇక్కడ జమీందారులకి మున్సబ్దారులకి తేడా ఏంటంటే జమీందారులు అనేవాళ్ళు ఇప్పుడు ఊర్లో ఎవరైతే పెద్దల కింద ఉంటారో వాళ్ళు అనేవాళ్ళు అలానే కొనసాగుతూ ఉంటారు చాలా వరకు. అంటే అలాని వాళ్ళకి తిరుగుబాటు చేసే అంత సైన్యము అలాంటివి ఏం లేకుండా ఊర్లో పెద్ద మనుషుల కింద చలామణి అవుతూ ఉంటారు. ఇక్కడ మొఘలుల కాలంలో ఏంటంటే వీళ్ళు ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఈ మొఘలులు అనేవాళ్ళు అక్కడ పన్నులు వసూలు చేసే బాధ్యత అనేది అప్పగిస్తూ ఉండేవారు. ఇలా ఎవరు పెద్ద మనుషులు అనేవి లేరు, ఆ ప్రాంతం అనేది నార్మల్గా ఉన్నది అనుకుంటే అక్కడ మున్సబ్దారుల్ని నియమిస్తూ ఉండేవారు అనమాట. సో ఈ జమీందారులు ఉన్న ప్రాంతంలో వాళ్ళే శిస్తు అనేది వసూలు చేస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ మున్సబ్దారులకి జమీందారులకి తేడా ఏంటంటే జమీందారులు అనేవాళ్ళు వంశపారంపర్యంగా వస్తూ ఉండేవారు. వాళ్ళు చక్రవర్తికి అభీష్టంగా అనుకూలంగా కాకుండా వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ కొడుకు ఆ విధంగా వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉండేవారు అన్నమాట. భూమి శిస్తు వసూలు చేసినందుకు ఎవరికి శిస్తులో వాటా లభించేది అంటే జమీందారులు. సో అంటే 3 భాగాలు అనేది వస్తే ఒక భాగం అనేది జమీందారులు తీసుకొని 2 భాగాలు అనేవి రాజుకి ఇవ్వడం. సో ఈ విధంగా వచ్చిన దాంట్లో ఈ జమీందారులు కొంత వాటా అనేది తీసుకుంటూ ఉండేవారు. అలాగే ప్రజలకి అక్కడ ఉండే ఆ ప్రాంతంలో ప్రజలకి ఏమైనా సమస్యలు అనేవి వచ్చినప్పుడు వాళ్ళ తరపున రాజుతో ఈ జమీందారులు అనేవాళ్ళు సంప్రదింపులు జరుపుతూ ఉండేవారు అనమాట. సో మొఘల్ అధికారులతో ప్రజల తరపున సంప్రదింపులు జరపడానికి ఎవరు ప్రతినిధులుగా వ్యవహరించేవారు అంటే జమీందారులు. దాని తర్వాత 17వ శతాబ్దం చివరిలో మొఘల్ సామ్రాజ్య స్థిరత్వాన్ని సవాల్గా మారింది ఏది అంటే జమీందారుల తిరుగుబాట్లు. అయితే ఎందువల్ల అంటే అందరూ కూడా ఇందాకే చెప్పుకున్నట్టు అందరూ కూడా ఒకేలా ఉండరు. సో వాళ్ళు కొంతమంది వాళ్ళకి రాజుకు అనుకూలంగా పనిచేస్తూ ఉండేవారు, కొంత భాగం అనేది తీసుకుంటూ ఉండేవారు. కానీ వాళ్ళు అంటే మొఘలుల యొక్క పరిపాలన విధానాలు అనేవి నచ్చలేని వాళ్ళు ఈ విధంగా తిరుగుబాట్లు చేస్తూ ఉండేవారు అనమాట. ఈ 17వ శతాబ్దం చివరిలో
ఈ జమీందారుల తిరుగుబాటు అనేది ఒక సవాల్ కింద మారింది. దాని తర్వాత అక్బర్ విధానాలు. అక్బర్ ఎలాంటి విధానాలు ప్రవేశపెట్టాడో మనం చూద్దాం. అక్బర్ ఆస్థాన సభ్యుడు లేదా మిత్రుడు ఎవరు అంటే అబుల్ ఫజల్. అదే ఇందాక మనం చూసింది అక్బర్ ఆర్థిక మంత్రి అయితే తోడర్ మల్లు. అక్బర్ ప్రవేశపెట్టిన విధానాలను ఏ పుస్తకం ద్వారా తెలియజేశారు అంటే అక్బర్ నామా అనే పుస్తకం ద్వారా. అక్బర్ నామా పుస్తక రచయిత ఎవరు అంటే అబుల్ ఫజల్. ప్రజల విభిన్న సాంప్రదాయాలపై మత విశ్వాసాలపై ఆసక్తి కలిగి ఉన్నవారు ఎవరు అంటే అక్బర్. సో అక్బర్ వీటిపైన ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉండేవాడు. అంటే రాజు అనేవాడు ఒకే కులం లేకపోతే మతం అనేది పాటించుకుంటా రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేసి అన్నింటికి గౌరవం ఇవ్వాలి అనే ఒక విధానం అనేది అక్బర్ అవలంబిస్తూ ఉండేవాడు అన్నమాట. సో ఇక్కడ క్రీస్తు శకం 1770లో అక్బర్ ఎక్కడ నివసించేవారు అంటే ఫతేపూర్ సిక్రీలో నివసిస్తూ ఉండేవాడు. అది ఆగ్రాకి సమీపంలో ఉందన్నమాట. సో అతను అక్కడ నివసిస్తున్నప్పుడు ఏం చేశారు అంటే ఈ మతం అనే దానిపైన ఒక కొంత చర్చ అనేది జరపడానికి కొంతమందిని ఆహ్వానించారు. వాళ్ళు ఎవరు అంటే ముస్లిం పండితులు, బ్రాహ్మణులు, రోమన్ క్యాథలిక్కులు, జొరాస్ట్రియన్లు, వీళ్ళందరినీ కూడా అతను మతం అనే దానిపై చర్చ జరపడానికి ఆహ్వానిస్తూ ఉండేవారు అనమాట. సో ఎలా అంటే ప్రజల యొక్క సాంప్రదాయాలపైన లేదంటే మత విశ్వాసాలపైన ఇతనికి చాలా ఆసక్తి అనేది ఉండాలి. వాళ్ళ విశ్వాసాలు అనేవి తెలుసుకోవాలి అనే ఒక మైండ్ సెట్లో అక్బర్ అనే అతను ఉండేవారు అన్నమాట. సో విభిన్న విశ్వాసాలు గలవారిని ఒక చోటుకి చేర్చాలని ఎవరు అనుకునేవారు అంటే అక్బర్. అంటే చాలా వరకు ఒక కులం అనేది మంచిది, మా కులం అనేది చెడ్డది, లేదంటే మా మతం మంచిది, మా మతం చెడ్డది అని చాలామంది గొడవలు పడుతూ ఉంటారు. సో అలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా అందరూ ఒకే మతం లేదంటే ఒకే కులం లేదంటే కులం మతం అనే భేదాలు లేకుండా ఒకటిగా కలిసి ఉండాలి అనే ఒక విధానంలో అక్బర్ ఆలోచిస్తూ ఉండేవారు. తర్వాత సుల్హ్ ఈ కుల్ అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే అక్బర్. సో దాని అర్థం ఏంటంటే ప్రపంచ శాంతి అని అర్థం. ఏదో ఒక పద్ధతి పట్ల లేక విశ్వాసం పట్ల కాక నీతి, నిజాయితీ, సమన్యాయం, ప్రపంచ శాంతికి సిద్ధాంతాలు ప్రవేశపెట్టాలని ఎవరు సంకల్పించారు అంటే అక్బర్. సుల్హ్ ఈ కుల్ సిద్ధాంతాలను అవలంబించిన వారు ఎవరు అంటే జహంగీర్, షాజహాన్. వాళ్ళ తర్వాత వచ్చిన జహంగీర్, షాజహాన్ అనే ఇద్దరు కూడా ఈ యొక్క సిద్ధాంతాలను అవలంబించారు. అయితే వాటిని అవలంబించలేని వారు ఎవరు అంటే ఔరంగజేబు ఆ యొక్క పద్ధతిని అవలంబించుకుంటా సున్నీ ముస్లిం వర్గాన్ని అభిమానిస్తూ ఉండేవారు అన్నమాట. వాళ్ళకి ఎక్కువగా ఫేవర్ కింద ఉంటూ ఉండేవారు. మొఘల్ కాలంలో విదేశీ యాత్రికులు దేశాన్ని ఏమని వర్ణించారు అంటే ప్రసిద్ధి చెందిన సంపన్న దేశం అని వర్ణించారు. తర్వాత 17వ శతాబ్దం తర్వాత మొఘల్ సామ్రాజ్యం గురించి కొన్ని విషయాలను తెలియజేసేది ఏది అంటే షాజహాన్ 20వ పాలనా సంవత్సరంలో రాసిన ఒక అధికార పత్రం అనేది ఈ యొక్క మొఘలుల యొక్క రాజ్య పాలన అనేది ఏ విధంగా ఉంది 17వ శతాబ్దం తర్వాత అనేది తెలియజేస్తుందంట. సో 20వ పాలనా సంవత్సరంలో రాసిన అధికార పత్రం ఆధారంగా సామ్రాజ్యంలో మొత్తం మున్సబ్దారులు ఎంతమంది ఉన్నారంటే 8,000 మంది ఉన్నారంట. ఉన్నత శ్రేణికి చెందిన మున్సబ్దారులు ఎంతమంది ఉన్నారంటే 445 మంది, అంటే 5.6%. 445 మంది మున్సబ్దారులకు ఆదాయంలో ఎంత శాతం జీతభత్యాలు చెల్లించేవారు అంటే 61.5%. ఏ శతాబ్దంలో మొఘల్ రాజ్యాల నుండి స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి అంటే 18వ శతాబ్దంలో. అంటే ఎందువల్ల అంటే ఇక్కడ 17వ శతాబ్దం తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో ఏం జరిగింది అంటే ఈ మున్సబ్దారుల ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఇస్తూ ఉండేవారు. అలాగే ఎప్పుడైతే ఈ మున్సబ్దారులు అనే వాళ్ళు ఎక్కువగా పెరిగారో సో వాళ్ళకి కావాల్సిన రోజువారీ అవసరాలకు కానీ వస్తువులు కొనుగోలుకు కానీ వీటన్నింటికి కూడా ఈ ఆదాయం అనేది ఎక్కువ భాగం వినియోగిస్తూ ఉండేవారు అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువగా రైతులు కానీ లేదంటే చేతి వృత్తుల వారు కానీ ఎక్కువగా ఉపాధి పొందుతూ ఉండేవారు. సో ఏమైనా కావాలన్నా ఏమైనా సామాన్లు కానీ లేకపోతే ఏమైనా కావాలన్నప్పుడు ఈ వీరి యొక్క ఆహార అలవాట్లు కానీ ఎవరికైనా రైతులకి చేతి వృత్తుల వారికి అక్కడ ఎక్కువగా న్యాయం అనేది జరుగుతుండేది. అంటే
వాళ్ళకే ఆదాయ వనరు అనేది ఎక్కువగా ఉంటూ ఉండేది. నిరుపేదలు అనేవారు ఎప్పటికీ అలానే ఉంటూ ఉండేవారు అనమాట. సో వాళ్ళకంటూ ఎటువంటి న్యాయం కానీ ఎటువంటి ఆదాయ వనరు అనేది చేకూరేది కాదు. సో ఆ విధంగా 17వ శతాబ్దం తర్వాత మొఘల్ సామ్రాజ్యం అనేది చాలా పతనమైపోయిందని చెప్పొచ్చు. అంటే లబ్ధి పొందిన వారు మాత్రమే అక్కడ ఒక పై చేయి కింద ఉండేవారు. సో వీళ్ళు పేదవాళ్ళు ఎప్పుడు కూడా పేదవాళ్ళ కిందే ఉంటూ ఉండేవారు అన్నమాట. దాని తర్వాత ఇంకా మొఘల్ సామ్రాజ్యం అనేది పతనం అనేది ఆరంభమైంది. సో అలా కొంచెం కొంచెం ఎప్పుడైతే వారి యొక్క శక్తి అనేది తగ్గిపోతూ ఉందో స్థానికంగా ఉండే రాజ్యాల యొక్క రాజులు కానీ కొత్త కొత్త రాజ్యాలని సృష్టించుకునే వాళ్ళు కానీ నిర్మించుకునే వాళ్ళు కానీ వీళ్ళు ఎక్కువగా పెరిగిపోతూ ఉండేవారు అన్నమాట. ఈ విధంగా కొంతమంది ఏంటంటే 18వ శతాబ్దం తర్వాత ఇంకా ఫుల్గా స్వతంత్రత అనేది కూడా ప్రకటించుకోవడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యంలో 17వ శతాబ్దం తర్వాత ఎక్కువగా లబ్ధి పొందిన వారు ఎవరు అంటే ధనవంతులైన రైతులు, చేతి వృత్తుల వారు. మొఘల్ చక్రవర్తి అధికారం క్రమంగా తగ్గే కొద్దీ ప్రాంతీయ రాజ్యాల బలపడి సొంత రాజ్యాలతో పాటు ఏ రాజ్యాలను స్థాపించారు అంటే హైదరాబాద్, అవధ్ ఈ 2 రాజ్యాలను కూడా స్థాపించడం జరిగింది. ఈ విధంగా మొఘలుల యొక్క పరిపాలన అనేది స్టార్ట్ అయ్యి ఎండ్ అయిందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి యూజ్ ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. డిఎస్సికి సంబంధించి మ్యాక్సిమం కంటెంట్స్ అన్నీ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ కనుక తెలంగాణలో ఎలా మొఘలుల పరిపాలన ఉండేది, సో వాళ్ళని ఎదిరించిన వాళ్ళల్లో ఎవరు ముఖ్యులు కనుక చూసుకుంటే ఇక్కడ మనకి సర్వాయి పాపన్న. సో ఈ పేరు అందరూ వినే ఉంటారు. ఇతను వరంగల్ జిల్లాకు చెందిన సర్వాయి పాపన్న. తెలంగాణలో మొఘల్కి పాలనకి వ్యతిరేకంగా ఇతను పోరాటం అనేది చేశారు. అయితే ఔరంగజేబు కాలంలో ఇతను జీవించారనమాట. ఎక్కువ ఎవరి కోసం కృషి చేసేవారు అంటే వెనుకబడిన అలాగే అణగారిన వర్గాలపైన పేదల కోసం ఎక్కువగా ఇతను కృషి చేస్తూ ఉండేవారు అనమాట. అయితే ఇతను మొఘలుల పరిపాలన నుండి 1687, 1724 మధ్య మొఘలుల దగ్గర నుంచి తెలంగాణని ఇతను ఆక్రమించుకొని వరంగల్ జిల్లాలో కిలాషాపూర్లో కోట అనేది నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకొని ఈ సర్వాయి పాపన్న పాలిస్తూ ఉండేవారు అనమాట. సో ఇతను ఎవరైతే మొఘలుల అరాచకాలకి తిరగబడ్డానికి గొప్ప సైన్యాన్ని అనేది తయారు చేసుకుని వారికి గెరిల్లా పద్ధతుల్లో శిక్షణ అనేది ఇచ్చాడు. సో అలాగే పాపన్న నల్గొండ జిల్లాలోని భువనగిరి, కొలన్పాక, వరంగల్ జిల్లాలోని తాటికొండ, చేర్యాల, కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, హుజారాబాద్లో కోటలు అనేవి నియంత్రించాడనమాట. సో తన పరిపాలనలో రాజ్యాన్ని విస్తరించుకొని సర్వాయిపేటలో తన మొదటి కోట అనేది ఈ సర్వాయి పాపన్న నిర్మించడం జరిగింది. అలాగే తాటికొండ, వేములవాడ, షాపురంలో కూడా ఇతను కోటలు అనేవి కట్టించాడు. అయితే ఈ తాటికొండలో చెక్ డ్యామ్ అనేది కట్టించారో అది ఇప్పటికీ కూడా అలానే ఉన్నది. అంటే అతను ఏదైతే రాజ్యాలని స్వాధీనం చేసుకున్నాడో వాటిపైన ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అనే దానిపైన ఇలాంటి చెక్ డ్యామ్ ఇలాంటి నిర్మాణాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ సుబేదారులు, జమీందారులు, భూస్వాములు వీళ్ళపైన ఈ గెరిల్లా దాడులు చేసి సంపద అనేది కూడబెట్టుకొని ఆ సంపదని సైన్యానికి వాటికి కావాల్సిన వాటికి పోగు చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే పాపన్న యొక్క ప్రజాదరణ అనేది ఈ ఔరంగజేబుకి తెలిసింది. సో ఏంటి పాపన్న ఇలా మంచి పనులు చేస్తున్నాడు అది ఇదని తెలిసింది ఔరంగజేబుకి. ఔరంగజేబుకి తెలిసిన వెంటనే అతను ఏం చేస్తాడు అంటే రుస్తుం దిల్ఖాన్ అనే అతనికి ఈ పాపన్నని చంపేమని ఒక సలహా అనేది ఇస్తాడు. ఈ రుస్తుం దిల్ఖాన్ ఏం చేస్తాడు అంటే కాసిం ఖాన్ని పంపిస్తాడు. కాసిం ఖాన్ పాపన్నతో యుద్ధం చేసి ఓడిపోతాడు అనమాట. ఓడిపోయి చంపేస్తాడు కాసిం ఖాన్ని పాపన్న. అయితే దాని తర్వాత డైరెక్ట్గా ఈ రుస్తుం దిల్ఖానే స్వయంగా వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళిద్దరూ 3 నెలల పాటు యుద్ధం చేస్తారనమాట. చివరికి ఈ రుస్తుం దిల్ఖానే యుద్ధం నుంచి ఓడిపోయి పారిపోతాడు కానీ ఈ పాపన్న యొక్క స్నేహితుడైన సర్వన్న అనే అతన్ని కోల్పోతాడు అనమాట పాపన్న. అలా 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఈ దక్కన్ సుబేదారు కంబక్ష ఖాన్ దక్కన్పై నియంత్రణ కోల్పోవడం అనేది జరుగుతుందన్నమాట.
ఈ బలమైన పరిపాలన అనేది పాపన్న గమనించి వరంగల్ కోటపై ఏప్రిల్ 1, 1708లో దాడి చేసి ఆక్రమించుకుంటాడు. అంటే ఎప్పుడైతే 1707లో ఔరంగజేబు చనిపోతాడో ఈ యొక్క అధికారం అనేది కోల్పోతూ ఉంటారనమాట వీళ్ళు. అది గమనించిన ఈ సర్వాయి పాపన్న ఏం చేస్తాడు అంటే వరంగల్ కోటపైన దాడి చేసి దాన్ని ఇతని యొక్క ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అలాగే తాటికొండ వద్ద, తర్వాత కిలాషాపూర్, ఇలా చాలా యుద్ధాలు అనేవి చేసి వాటన్నింటినీ కూడా ఇతని దగ్గరికి తెచ్చుకుంటాడు అనమాట. తర్వాత తాటికొండ దగ్గర కిలాషాపురం వద్ద చాలా కాలం యుద్ధం అనేది జరుగుతుంది కొన్నిటికి సంబంధించి. సో అక్కడి నుంచి పాపను తప్పించుకొని చివరికి చనిపోతాడు అనమాట 1712లో. నెక్స్ట్ చూస్తే మొఘల్ చక్రవర్తులు వారి మున్సబ్దారుల ఆదాయంలో ఎక్కువ భాగాన్ని జీతాలకు, రోజువారీ అవసరాలకు, వస్తువుల కొనుగోలుకు వినియోగించేవారు. మొఘల్ చక్రవర్తులు ఏం చేసేవారంటే ఈ మున్సబ్దారుల దగ్గర నుంచి ఆదాయం అనేది వస్తుంది కదా, మున్సబ్దారులు అంటే పన్ను వసూలు చేసేవారు. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆదాయం వారి యొక్క జీతాలకి, రోజువారీ అవసరాలకి, వీటికే ఉపయోగిస్తూ ఉండేవారు అనమాట. ఈ ఖర్చుల ద్వారా ఏంటంటే వస్తువులు సరఫరా చేసే రైతులు కానీ, చేనేత కార్మికులు కానీ వీళ్ళకి ఎక్కువగా లాభం అనేది ఉంటూ ఉండేది. కానీ ఎవరైతే ప్రజలు అంటే పేదవారుగా ఉంటారో, నిరుపేదలు ఉంటారో వాళ్ళకి మాత్రం ఎలాంటి సహకారం అనేది చేకూరేది కాదు. బట్ రైతులు, చేనేత వాళ్ళకి మంచి సంపద అనేది దొరుకుతూ ఉండేదన్నమాట. అలాగే 17వ శతాబ్దం చివరిలో విపరీతమైన సంపద వనరుల మీద మొఘల్ అధికారుల ఆధిపత్యం ఉండడంతో వీరు శక్తివంతమైన వర్గంగా మారారు. సో 17వ శతాబ్దం ఈ చివరికి వీరిపైన ఎక్కువ సంపద అనేది ఉండడం వల్ల వీరే అందరికంటే ఆధిక్యంగా ఉంటూ ఉండేవారు అనమాట. ఆ తర్వాత క్రమక్రమంగా ఏంటంటే ఈ ప్రాంతీయ రాజ్యాలు అనేవి కొన్ని బలపడడం వల్ల ఈ మొఘల్ యొక్క ఆధీన్యం అనేది కోల్పోతూ ఉంటారు. సో ఎవరైనా కొంతకాలమే కదా కింద ఉండాలనుకుంటారు, అలాగా వారి కిందే ఉండి బతకాలనుకోరు. కాబట్టి కొంతమంది ఏంటంటే వాళ్ళే స్వతంత్రంగా ప్రకటించుకోవడం కానీ ఇలా చేస్తూ ఉండేవారు. దీంతో ఈ మొఘలులు రాను వారి యొక్క ఆధిపత్యం అనేది నెమ్మదిగా కోల్పోతూ ఉండేవారు. సో అలా కోల్పోతూ ఈ ఎవరైతే కొన్ని ప్రాంతీయ రాజ్యాల కింద ఏర్పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు బలపడి కొన్ని చిన్న రాజ్యాలు అనేవి ఏర్పాటు చేసుకున్నారు. అలాంటివే ఈ హైదరాబాద్, అవధ్ లాంటి రాజ్యాలను కూడా అప్పుడు స్థాపించినవే అనమాట. అయితే చివరి ఢిల్లీ చక్రవర్తిని తమ ప్రభువుగా అంగీకరించి కొనసాగినప్పటికీ 18వ శతాబ్దంలో ఈ రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా అవతరించబడ్డాయి. 17వ శతాబ్దం చివరికి ఢిల్లీ రాజుగా చేసుకొని వీళ్ళందరూ పరిపాలిస్తూ ఉండేవారు. కానీ 18వ శతాబ్దం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళందరూ ఇంకా అతన్ని వదిలేసి మేమే స్వతంత్ర రాజ్యులం అని చెప్పి వారే ప్రకటించుకోవడం అనేది జరిగింది. వాళ్ళల్లో మనకి ఈ హైదరాబాద్ అసఫ్ జాహీలు, పోయినసారి మనం కుతుబ్ షాహీల గురించి చూసాం కదా, వీళ్ళు అసఫ్ జాహీలు అనమాట. వీళ్ళు 1724, 1948 వరకు పాలించారు. అంటే ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 year వరకు వీళ్ళు పాలించారనమాట. వీళ్ళ కాలక్రమం పట్టి కనుక చూసుకుంటే నిజాం ఉల్ ముల్క్, నాసర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్, అలాగే నిజాం అలీఖాన్, సికందర్ జా, నాసిర్ ఉద్ దౌలా, అఫ్జల్ ఉద్ దౌలా, మీర్ మహబూబ్ అలీఖాన్, మీర్ ఉస్మాన్ అలీఖాన్. సో వీళ్ళందరికీ కూడా నిజాం అనే బిరుదు అయితే ఉన్నది. కానీ ఒక నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ నిజాం అనేది ఉన్నది. సో ఈ నిజాం ఉల్ ముల్క్ ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించిన వారి కింద చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో చూస్తే కనుక 1720లో మొఘల్ చక్రవర్తుల ప్రాబల్యం బలహీనపడడంతో వారి సామంత రాజులు అనేవారు స్వాతంత్రం అనేది ప్రకటించుకున్నారు. అందులో ఒకరైన ఈ దక్కన్ సామంతుడు చిన్ కులిచ్ ఖాన్, ఇతనే నిజాం ఉల్ ముల్క్ అని కూడా అంటారు. సో ఎప్పుడైతే వీళ్ళు అధికారం అనేది కోల్పోతున్నారో మొఘలులు, 1720లో మొఘలు అనేవారు ఇంకా ఈ దక్కన్లో ఎవరైతే సామంతులుగా ఉన్నారో వాళ్ళు స్వతంత్రత అనేది ప్రకటించుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు వచ్చిన వ్యక్తి ఈ చిన్ కులిచ్ ఖాన్. సో అతనే మనం నిజాం ఉల్ ముల్క్ అంటాం. ఇతనే ఫస్ట్ నిజాం అని కూడా అంటాం. అయితే ఇతను 1724లో హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశ పరిపాలనను ఇతడు స్థాపించాడు అనమాట. అసఫ్ జాహీలు అనే వంశాన్ని స్థాపించి అందులో మొదటివాడు ఇతను అయ్యాడు. నిజాం ఉల్ ముల్క్ అనే అతను ఈ యొక్క అసఫ్ జాహీ అనే వంశాన్ని స్థాపించాడు. అయితే ఇతను 24 సంవత్సరాల పాటు పరిపాలించారనమాట. ఈ అసఫ్ జాహీ పాలకుల్లో 10 మంది రాజులు 1724 నుండి 1948 వరకు పాలించారు. అది మనం చూసాం. అయితే వీరిలో 7గురికి మాత్రమే నిజాం అనే బిరుదు అనేది ఉంటుంది. మిగతా 3గురికి మాత్రం నిజాం, నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ వీళ్ళు 3గురికి నిజాం అనే బిరుదు ఉండదన్నమాట.
హైదరాబాద్ రాష్ట్ర స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి నిజాం రాజులు నిరంతరం మరాఠా మైసూర్ పాలకులతో పోరాడుతూ ఉండేవారు అనమాట. సో ఈ వీరి యొక్క ఆధిపత్యాన్ని వీరు కాపాడుకోవడానికి మరాఠా వారి నుంచి మైసూర్ పాలకుల నుంచి వీరు తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం యుద్ధాలు అనేవి చేస్తూనే ఉండేవారు. ఈ కారణాల వల్ల ఏంటంటే స్వాతంత్రాన్ని కోల్పోయి బ్రిటిష్ వారిపై ఆధారపడాల్సి వచ్చింది. సో వీళ్ళు ఇలా యుద్ధాలు చేసి ఈ యొక్క కారణాలు అంటే వీళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళు స్వతంత్రతను అనేది కోల్పోయి ఈ బ్రిటిష్ వారు ఎవరైతే వచ్చారో వాళ్ళపైన ఆధారపడడం అనేది జరిగిందనమాట. అయితే బ్రిటిష్ అధికారం ప్రభావంలో వాళ్ళు వలస ఆధునీకరణను చేపట్టారు. హైదరాబాద్ సంస్కృతిని బ్రిటిష్ వాళ్ళు ఎంతో ఇష్టపడ్డారు అనమాట. సో హైదరాబాద్లో ఉన్న సంస్కృతి అంతా కూడా బ్రిటిష్ వారు ఇష్టపడ్డారట. సో 19వ శతాబ్దం చివరి భాగంలో హైదరాబాద్ అభివృద్ధి అనేది చేపట్టారు. 1853 1883 మధ్య ఈ నిజాం రాజులు సాలార్ జంగ్ దివాన్గా ఉన్నాడు. సో నిజాం రాజులకు సాలార్ జంగ్ దివాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. దివాన్ అంటే ఈ సాలార్ జంగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు 1853 నుంచి 1883 వరకు. ఈ సాలార్ జంగ్ అనే అతను ఎన్నో వస్తువులు అంటే పురాతన వస్తువులు వాటిని ఎక్కువగా సేకరిస్తూ ఉండేవారు అనమాట. వీరి కాలంలోనే ఈ అసఫ్ జాహీల్ కాలంలోనే ఆ వస్తువులన్నీ సేకరిస్తూ ఉండేవారు. దాని పేరు మీద మనకి సాలార్ జంగ్ మ్యూజియం అనేది కూడా కట్టించడం జరిగిందనమాట. ఇతని తర్వాత 6వ నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్. సో మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1869 1911 వరకు అతను పాలించారు. అతను 6వ నిజాము. అతని కాలంలో ఎన్నో సంస్కరణలు అనేవి చేశారట. అసిఫియా గ్రంథాలయం, విక్టోరియా స్మారక అనాథశాల, మహబూబియా బాలికల పాఠశాలను ఇతని కాలంలోనే కట్టించారట. 1808లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఇతనే డైరెక్ట్గా ఉండి మొత్తం అంతా చూసుకొని ప్రజలకి అందరికీ ఆశ్రయం అనేది కల్పించి మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తూ చూశాడట. అలాగే భగవంతుని ప్రార్థనలు అనేవి చేశారు. బాధితులకి ఆశ్రయం అది కల్పించడం ఇవన్నీ కూడా చేశారనమాట. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా 7వ నిజాం ఎవరైతే తర్వాత వచ్చిన నిజాం ఉన్నారో అతను భూస్వామి అధికార స్వరూపాన్ని కాపాడడానికి కృత నిశ్చయంతో ఉన్నారట. సో భూస్వామి అధికారుల స్వరూపం అనేది ఉండేది కదా అప్పుడు, అంటే భూస్వాముల యొక్క అధికారం అనేది ఉండేది కదా, దాన్ని కాపాడడానికి పనిచేస్తూ ఉండేవారు అనమాట. సో ఇది మనకి ఈ ఎవరైతే మొఘలులు ఉన్నారో వారి కాలంలో తెలంగాణలో ఉన్న రాజులకి వాళ్ళకి ఏ విధంగా మద్దతు ఇచ్చేవారో వాటికి సంబంధించి